సర్వశక్తిమంతుడైన మన తండ్రైన దేవునికి ఈ ఉదయకాల సమయంలో నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అలాగుననే ఎందరైతే వాక్యం వినుటకు సిద్ధంగా ఉన్నారో నా ప్రియ సహోదరి సహోదరులందరికీ కూడా ప్రభు పేరిట నా ప్రత్యేకమైన వందనములు తెలియజేయచ్చు ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి మనము యేసుక్రీస్తు ప్రభు వారిని గురించి ధ్యానిస్తూ యేసుక్రీస్తు వారి పెట్టబడిన పేర్లు అలాగే బిరుదులు అటు పాత నిబంధనలో ఉన్న ప్రవచనముల్లోను క్రొత్త నిబంధనలో ప్రత్యక్షంగా చెప్పబడిన వాటిలోను ఏవైతే మనము గ్రంథంలో చూస్తున్నామో ఆ పేర్లు వాటి యొక్క అర్థాలను మనము గత కాలం ముందు కొన్ని పేర్లు వరకు ధ్యానిస్తూ వచ్చాం. ఈరోజు మనము మరికొన్ని పేర్లను గూర్చి మనము ధ్యానిస్తాము. తదుపరి దేవుని చిత్తమైతే రేపటి దినము క్రీస్తు ప్రభు యొక్క నరావతారము అనగా ఇన్కార్నేషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అనే పాఠాన్ని మనము ప్రారంభించుకోబోతాం. కనుక ప్రస్తుత మన పాఠము క్రీస్తు ప్రభు యొక్క నామములు బిరుదులు అనే పాఠాన్ని ఈరోజు మనము ధ్యానిద్దాం. మనము గత పాఠములలో చివరిగా మనిషి కుమారుడు, అబ్రహాము కుమారుడు, దావీదు కుమారుడు, సర్వోన్నతుని కుమారుడు, రెండవ మానవుడు, చివరి ఆదాము అనే పేర్ల వరకు కూడా మనము ధ్యానించాం. ఈరోజు వాక్యము అనే పేరును మనము ధ్యానించబోతున్నాం. యేసుక్రీస్తు వారికి యోహాను గారు కొన్ని అద్భుతమైన పేర్లను పెట్టడం జరిగింది. ఆయన యేసుక్రీస్తు వారిని పిలిచిన పేర్లు మరి క్రొత్త నిబంధన రచయితలైన మిగిలిన ముగ్గురు ఉపయోగించలేదు. అది ఆయన చాలా అద్భుతంగా తన పత్రికల్లో రాయటం జరిగింది. ఇది మనం జాగ్రత్తగా ఆలోచించినట్లయితే వాక్యము యోహాను సువార్త మొదటి అధ్యాయము మొదటి వచనం, ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను. కొంతమంది ఏమన్నారంటే వాక్యం అంటే మనం చదువుకునే వాక్యం అండి, ఆయన దగ్గర ఉన్న వాక్యాన్ని సీనాయి కొండ దగ్గర మోషేకి ఇచ్చాడు, అది పితరుల కాలంలో ఉన్న వారికి ఆ తరువాత క్రొత్త నిబంధన రూపంలో అదే వాక్యాన్ని మరలా మనకిచ్చారు, వాక్యం అంటే ఒక వ్యక్తి కాదు అని ఈ యొక్క వచనాన్ని పూర్తిగా అర్థం చేసుకోకుండా అన్వయించుకున్నారు. కానీ ఇక్కడ ఒక మాట కనపడుతుంది, ఆయన అనే మాట. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను. ఆయన అన్నాడు, అది అనలేదు, లేక ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను అని చెప్పలేదు. ఇంకొక మాట ఏంటంటే, ఎవరైతే దేవుని యొద్ద ఉన్నాడో సమస్తమును ఆయన మూలముగా, అంటే ఇక్కడ వాక్యము అనేది యేసుక్రీస్తు ప్రభు వారికి అనగా దైవత్వంలో ఉన్న ఒక వ్యక్తికి పెట్టబడిన పేరు. యోహాను గారు ఆయనను వాక్యము అని సంబోధిస్తూ ఉన్నాడు. అంటే
భూమి మీదకి రాకముందు పరలోకంలో ఆయనకున్న పేరేంటి అంటే వాక్యము. వాక్య రూపంలో ఉన్న దేవుడు, లేక వాక్యముగా పిలువబడుతున్న దేవుడు. వాక్యం అనే పేరుతో పిలువబడుతున్న దేవుడు శరీరాన్ని ధరించవలసి వచ్చింది. రేపటి పాఠం అదే, నేను ముందే చెప్పాను. ఆ శరీర ధారణ గూర్చి ఈ అధ్యాయంలో తెలియచేస్తూ ఆ 14వ వచనం ఇలా చెప్తా ఉంది. ఆ వాక్యము శరీరధారి అయి, అంటే ఆ వాక్యమై ఉన్నవాడు. మరలా వాక్యం అనగానే అక్షరాలు, పదాలు కాదు. ఆ వాక్యమై ఉన్న ఆ మహాదేవుడు శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా, అనగా కృపను సత్యమును సంపూర్ణముగా ధరించుకున్నవాడై మన మధ్య నివసించెను. అది. కాబట్టి ఇక్కడ యోహాను గారు ఆయనకు పెట్టిన పేరుని మనము జాగ్రత్తగా గమనించితే వాక్యము, వాక్యమయ్యున్న దేవుడు, ఆదియందు ఆయన వాక్యముగా ఉన్నవాడు, వాక్యము అనే పేరుతో పిలువబడినవాడు. అలాగే యోహాను గారు తన రచనలో ఎంతో చక్కగా వర్ణించిన వర్ణన మొదటి యోహాను పత్రిక మొదటి అధ్యాయము మొదటి వచనం నుండి చదువుకుందాం. మొదటి యోహాను పత్రిక మొదటి అధ్యాయము మొదటి వచనం నుండి, జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటిమో, కన్నులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాము. ఆ జీవము ప్రత్యక్షమాయెను, తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గూర్చి సాక్ష్యమిచ్చుచు దానిని మీకు తెలియపరచుచున్నాము. చూడండి, జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో. జీవవాక్యము అనే అక్షరం కన్నుల విన్నారు వారు, రాశారు. ఇంకా మీకు సందేహం తీరకపోతే నన్ను తాకి చూడండి, శరీర చూశారు. వారు ఎంతగా నివృత్తి చేసుకున్నారో మనం జాగ్రత్తగా గమనించగలం. కనుక అంత స్పష్టమైన గ్రహింపుతో వారు ఆ యొక్క జీవవాక్యము నుంచి నిర్ధారించుకొని మరి, రూఢిపరుచుకొని మరి స్పష్టంగా మాట్లాడుకుంటున్నారు. కనుక ఇక్కడ వాక్యము అని పెట్టబడిన పేరు ఎవరికి అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. కనుక మనము యేసుక్రీస్తు వారికి పెట్టబడిన పేర్లలో దైవత్వానికి సంబంధించిన ఒక పేరుగా ఇక్కడ మనం ఈ పేరుని చూడగలం. కనుక మనము ఆలోచించినట్లయితే యేసుక్రీస్తు వారికి పెట్టబడిన ఈ పేరు వారు విన్నారు, కళ్ళారా చూశారు, అలాగే స్పృశించారు. యోహాను సువార్త 20వ అధ్యాయము 27వ వచనంలో ఆయన ప్రత్యక్షతను మనం చూడగలం. మొదటిసారి ప్రభువు వారి మధ్యకు వచ్చినప్పుడు పునరుద్ధానం తర్వాత వారు ఆయన చూసి ఆశ్చర్యపోయారు. ఆ సమయంలో తోమా గారు లేరు. తోమాతో వారు చెప్పారు, మేము ప్రభువుని చూశామంటే ఆయన చెప్పిన ఒక
అద్భుతమైన మాట 25వ వచనంలో ఉంటుంది. యోహాను సువార్త 20వ అధ్యాయం 25వ వచనం. గనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితిమని అతనితో చెప్పగా, అతడు నేనాయన చేతులలో మేకుల గుర్తును చూచి, నా వ్రేలు ఆ మేకుల గుర్తులో పెట్టి, నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మనని వారితో చెప్పాను. ఆ తరువాత 26వ వచనం. 8 దినములైన తరువాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యన నిలిచి, మీకు సమాధానము కలుగును గాక అనెను. తరువాత తోమాను చూచి, నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమనెను. అందుకు తోమా ఆయనతో, నా ప్రభువా, నా దేవా అనెను. ఇక్కడ ప్రభు అనే మాట చాలాసార్లు సాధారణంగా తీసుకుంటారు. దేవా అనే మాటని చాలామంది ఇక్కడ దేవా ఉంది కాబట్టి దేవుడేనండి అని అనటానికి అంగీకరిస్తారు. కానీ దేవా అనే మాట ఎంతో, ప్రభువా అనే మాట కూడా అంతే. ఎందుకంటే నేను దైవత్వమును గురించి చెప్తూ ప్రభువు అనే మాట హెబ్రీ భాషలో అదోనాయ్ అనే మాట నుండి వచ్చింది. ఈ అదోనాయ్ అనే మాట నుండి వచ్చిన ఈ ప్రభువు అనే మాట ఇంగ్లీష్‌లో యెహోవా అనే తెలుగు బైబిల్‌లో ఎన్ని చోట్లయితే ఉంటుందో ఆ ప్రతి చోట ఇంగ్లీష్ బైబిల్‌లో లార్డ్ అనే మాట, అనగా ప్రభువు అనే మాట రాశారు. ఎందుకంటే ఆ లార్డ్ అని లేక ప్రభువు అని ఇంగ్లీష్‌లో రాసిన ప్రతిసారి మీరు ప్రతి వచనాన్ని చూస్తే సేమ్ టైమ్ తెలుగు బైబిల్‌లో ఆ స్థలములో యెహోవా అని ఉంటుంది. అంటే ప్రభు అని చెప్పిన ప్రతిసారి గ్రంథకర్త ఎవరిని గూర్చి చెప్తున్నారు? యెహోవాను గూర్చి. అంటే క్రొత్త నిబంధనలో ప్రభు అనే మాట దేనికి సమానమైన మాట అంటే యెహోవాకు సమానమైన మాట. అందుకే 2 పర్యాయాలు ఇక్కడ మార్చి మాట్లాడుతూ నా ప్రభువా, రెండో మాట నా దేవా. ఎంత అద్భుతంగా ఉంటుంది ఈ మాట, మనం జాగ్రత్తగా గమనించాలి. ఇంగ్లీష్‌లో ఎంతో చక్కగా గాడ్ అండ్ మై గాడ్ అనే మాట రాయబడింది. అక్కడ మనం బైబిల్ ఇప్పుడు బైబిల్ ఎలా చదవాలి అనే పాఠంలో నేను చెప్పాను. మై లార్డ్ అనే మాట పెద్ద అక్షరాలతో ఉంది. అంటే ఆ పెద్ద అక్షరాలు పాత నిబంధనలో ఉన్న యెహోవా దగ్గరికి తీసుకెళ్తున్నాయి. ఆయనను సూచిస్తున్నాయి. కనుక మనం జాగ్రత్తగా గ్రహించాలి. ఇక్కడ ఊత పదం ఉంది వారికి. అంటే వాడుక మాట ఏంటంటే ప్రభువా, ప్రభువా, ప్రభువా. ఇక్కడ తోమా గారు ఊత పదంలాగా ప్రభువా అని చెప్పలేదు. ఆయన్ను వారు సంబోధించే మాట ప్రభువా అని, అంతకంటే ఎక్కువ సార్లు బోధకుడా అని. బోధకుడా అని పిలవలేదు. అంతకుముందు ఎన్నో సార్లు బోధకుడా, ప్రభువా అన్న వారు ఇప్పుడు తోమా మరణాన్ని జయించి లేచిన వాడు సాధారణ మానవుడు కాదు, ఆయన మహాదేవుడు అని హృదయపూర్వకంగా గ్రహించిన వాడై, బోధకుడా అనే సాధారణమైన మాట ఉపయోగించకుండా, ఒక మనిషిని సంబోధించినట్లు సంబోధించకుండా, ఆయనలో ఉన్న దైవత్వాన్ని చూస్తూ నా ఇక్కడ మనం ఆలోచించినట్లయితే జాగ్రత్తగా మనం గ్రహించాలి. ప్రకటన గ్రంథంలో చివరి పుస్తకమైన ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం మనం చదువుకున్నట్లయితే 19వ అధ్యాయము 13వ వచనంలో
ఇదే యోహాను గారు యేసుక్రీస్తు వారిని ఇలా అంటాడు. రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను, మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. హిస్ నేమ్ ఈజ్ కాల్డ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఇంగ్లీష్లో ఎంత అద్భుతంగా రాశారో. కనుక తెలుగులో స్పష్టంగా మనకు అర్థమయ్యే రీతిలో దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. ఆయన రక్తములో ముంచబడిన వస్త్రాన్ని ధరించుకున్నవాడు. ఎవరి రక్తములో వస్త్రమును ధరించుకున్నవాడు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన చేసిన శిలువ త్యాగాన్ని ఇక్కడ అలంకార రూపంలో చెప్తూ రక్తములో ముంచబడిన వస్త్రము ధరించుకున్నవాడు అంటున్నాడు. ఆయనకు దేవుని వాక్యము పెట్టబడినది కనుక ఆయనే ఆ నామానికి సరైనవాడు. కనుక వాక్యము నామము ప్రభుకి పెట్టబడిన నామం. తర్వాత రెండవ పేరు అంటే ఈరోజు మనం తెచ్చుకున్న రెండవ ఏంటంటే యేసుక్రీస్తు దైవ ఒక పేరు ఇది కూడా. ఈ మనం చదువుకున్నట్లే ఈమె కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్తల ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. ఇంగ్లీష్లో గాడ్ విత్ అస్, గాడ్ విత్ అస్, దేవుడు మనకు తోడై ఉన్నాడు అనగా ఇమ్మానుయేలు అనగా దేవుడు, ఆయన మనకు తోడుగా ఉన్నవాడు. మత్తయి గారికి ఏమర్థమైంది అంటే ఆయన ఇమ్మానుయేలు, ఆయనలో దైవత్వాన్ని ఆయన చూశాడు. కనుక చాలామంది యేసుక్రీస్తు వారు సాధారణ మానవుడిగానే ఆయన మానవ శరీరాన్ని ధరించిన మనుషుల్లో ఒక మనిషిగా భావిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మనం జాగ్రత్తగా పరిశీలించితే ఆయన ఇమ్మానుయేలు, మనతో ఉన్నవాడు, మనకు తోడై ఉన్నవాడు. ఇది జాగ్రత్తగా మనం గ్రహించాలి. ఈ మాటను మనం పరిశీలన చేసినప్పుడు యేసుక్రీస్తు వారి యొక్క దైవత్వము ఆ మాటలో కనపడుతుంది. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5-6 వచనాలు మనం చదువుకుంటే అక్కడ ఒక అద్భుతమైన మాట కనపడుతుంది. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొందియుండుడి. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను అని ఆయనయే చెప్పింది కదా. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నాము. ఇక్కడ ఈ వాగ్దానాన్ని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. నిన్ను ఎన్నడును ఎడబాయను, ఏమాత్రమును విడువను. ఈ యొక్క మాటలు మనం ఆలోచించినప్పుడు దేవుడు మనకు తోడుగా ఉన్నాడు అనే దానికి ఇది ఒక చక్కని వివరణగా మనకు కనపడుతుంది. కనుక ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇమ్మానుయేలుగా ఆయన మనకు ప్రత్యక్షమయ్యాడు. ఇక మూడవ పేరుని గురించి మనం ఆలోచించినట్లయితే రక్షకుడు అనే పేరుతో ఆయన పిలువబడ్డాడు. ద సేవియర్, రక్షకుడు. రక్షకుడు అనే పేరుని మనం గమనించినప్పుడు లూకా గారు ఆయన గురించి మాట్లాడుతూ 2వ అధ్యాయము, లూకా సువార్త 2వ అధ్యాయము 10వ వచనంలో ఈ మాట కనపడుతుంది. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగుబోవు
మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. జాగ్రత్తగా మనం పరిశీలిస్తే దావీదు పట్టణమందు రక్షకుడు పుట్టాడంట. యేసుక్రీస్తు వారికి లూకా గారు పెట్టిన పేరు రక్షకుడు. రక్షకుడు అనే పేరు మనము ఎవరికి ఉపయోగించబడింది అనేది చూస్తే పాత నిబంధనకు ఒకసారి మనం వెళ్దాం. సమూయేలు గ్రంథము 2వ సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం. 2వ సమూయేలు 22వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుకుందాం. యెహోవా నా శైలము, యెహోవా నా శైలము, నా కోట, నా రక్షకుడు. రక్షకుడు అనే పిలువబడిన పేరు. అండ్ హీ సెడ్ ద లార్డ్ ఈజ్ మై రాక్. అంటే ఆయన లార్డ్ అనే మాట అనగా యెహోవాకు ఉపయోగించబడింది. అండ్ మై డెలివర్, నా విమోచకుడు. ఎంత అద్భుతమైన మాట. ఇంకా కిందకి చదువుకుంటూ వస్తే అండ్ ద హార్న్ ఆఫ్ మై సాల్వేషన్, ఆయన నాకు రక్షకుడై ఉన్నాడు, నా రక్షణ శృంగమై ఉన్నాడు. మై సేవియర్ అంటే ఆయన నా రక్షకుడుగా ఉన్నాడు. రక్షకుడు, రక్షణ శృంగము, ఆశ్రయ స్థానము అనే మాట పదే పదే రక్షకుడు రక్షకుడు అనే మాట. ఎవరు ఈ రక్షకుడు? యెహోవా. యెహోవా రక్షకుడిగా తను తాను పరిచయం చేసుకున్నాడు. అలాగే హోషేయ గ్రంథము 13వ అధ్యాయము మనం చదువుకున్నట్లయితే 4వ వచనంలో ఈ మాట కనపడుతుంది. మీరు వచ్చిన అనగు మీ దేవుడు, నన్ను తప్ప నీవు ఏ దేవుని, నేను తప్ప రక్షకుడును ఇక పడింది ప్రజలను పాపముల నుండి విమోచిస్తాడు, విమోచన కార్యం జరిగిస్తాడు. కనుక ఆయన అలాగే ఎగిప్తు బానిస నుంచి ఇచ్చారో నేనే రక్షణకి నాకు అనే పేరు. విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా గ్రహించాలి. పాత నిబంధనలో ఇశ్రాయేలులకు రక్షకుడుగా ఉన్నవాడు యెహోవా అయితే, క్రొత్త నిబంధనలో సర్వలోకమునకు రక్షకుడై ఉన్నవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కనుక యేసుక్రీస్తు వారి యొక్క దైవత్వము ఎంత గొప్పదో మనం ఇక్కడ చూడగలం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుకుందాం. మనుష్యులకందరికీ రక్షకుడును, మరి విశేషముగా విశ్వాసులకు రక్షకుడునైన జీవము గల దేవుని యందు మనము నిరీక్షణ ఉంచి ఉన్నాము అంటూ తిమోతికి రాస్తూ ఉన్నాడు. మనుషులకందరికీ రక్షకుడు యేసుక్రీస్తు వారు. తీతు పత్రిక మనం చదువుకున్నట్లయితే తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మనం చదువుకున్నాం. అక్కడ 13వ వచనం ఒక మంచి మాట తెలియజేస్తుంది. అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు అన్నాడు. మహాదేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మహాదేవుడు, అలాగే మన రక్షకుడు. కనుక ఆయన మహాదేవుడై ఉన్నట్లుగా రక్షకుడుగా తన కర్తవ్యాన్ని
తన యొక్క దైవ కార్యాన్ని, విమోచన కార్యాన్ని జరిగించినట్లుగా మనం చూడగలం. అలాగే 2వ పేతురు పత్రిక మొదటి అధ్యాయము 11వ వచనాన్ని మనం చదువుకుంటే, అలాగున మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యములో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును. చూడండి, మన ప్రభువు, అక్కడ మన దేవుడు అన్నాడు, మహాదేవుడు అన్నాడు, ఇక్కడేమో ప్రభువు అన్నాడు. రక్షకుడునైన యేసుక్రీస్తు అంటే ఎంత అద్భుతముగా ఆయన రక్షకుడుగా, మహాదేవుడిగా, మహాప్రభువుగా ప్రత్యక్షమయ్యారో ఈ సత్యాన్ని మనం జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. అలాగే 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయము 20వ వచనాన్ని కూడా మనం చదువుకున్నట్లయితే, అక్కడ కూడా ఆయన రక్షకుడు అనే సంగతిని పేతురు గారు తెలియజేస్తూ, వారు ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత అంటాడు. అంటే రక్షకుడును, ప్రభువును, రక్షకుడునైన యేసుక్రీస్తు, అంటే యేసుక్రీస్తు వారు రక్షకుడుగా ఉన్నాడు, ప్రభువుగా ఉన్నాడు అనే సత్యాన్ని ఇక్కడ మనకు బోధపరచడం జరుగుతూ ఉంది. తర్వాత అదే పేతురు పత్రికలో, అంటే 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయము 2వ వచనాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే, పరిశుద్ధ ప్రవక్తల చేత పూర్వమందు పలుకబడిన మాటలను ప్రభువైన రక్షకుడు మీ అపోస్తుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞను మీరు జ్ఞాపకము చేసుకునవలెను అంటాడు. అంటే ప్రభువైన రక్షకుడుగా యేసుక్రీస్తు వారు ఇక్కడ మనకు తెలియచేయబడుతూ ఉన్నాడు. కనుక రక్షకుడు అనే మాట మరి ఎంతో అద్భుతమైన మాటగా మనం చూడగలం. కనుక మనం ఈ వచనాలన్నిటినీ మనం పరిశీలన చేసినట్లయితే, ఆయన రక్షకుడు, మహాదేవుడు, అలాగే ప్రభువు అనే సత్యాన్ని మనం గ్రహిస్తూ, పాత నిబంధనలో రక్షకుడని యెహోవా దేవుడు ఏ విధంగా పిలువబడ్డాడో, అలాగే క్రొత్త నిబంధనలో అదే రక్షకుడు అనే పేరుతో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పిలువబడుట ద్వారా వారిద్దరూ కూడా సమానులై ఉన్నారు, దైవత్వం కలిగిన వారై ఉన్నారు అనే సత్యాన్ని మనం గ్రహించాలి. తరువాత పేరుని మనం చూస్తే రబ్బీ, ఇది హెబ్రీ భాషకు సంబంధించిన పేరు. ఈ రబ్బీ అనే పేరుకి అర్థం బోధకుడు అని. అంటే ఆ క్రొత్త నిబంధన కాలంలో యూదులు లేక యూద మత బోధకులు, పరిసయ్యులు ఎక్కువగా ఈ పదంతో పిలువబడుతూ ఉండేవారు. కనుక రబ్బీ అనే పేరు కూడా ఆయనకు పెట్టబడింది. యోహాను సువార్త మొదటి అధ్యాయము 38వ వచనాన్ని మనం చదువుకుంటే, యేసు వెనుకకు తిరిగి వారు తన్ను వెంబడించుట చూచి మీరేమి వెదకుచున్నారని వారిని అడుగగా, వారు రబ్బీ నీవు ఎక్కడ కాపురమున్నావని ఆయనను అడిగిరి. రబ్బీ అను మాటకు బోధకుడని అర్థము. కనుక రబ్బీ అనే మాటతో యేసు ప్రభు వారు పిలువబడ్డారు. కనుక ఇంకా ఈ మాటలు మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, ఇదే యోహాను సువార్తలో 4వ అధ్యాయము 31వ వచనంలో కూడా మనకి ఈ రబ్బీ అనే మాట కనపడుతుంది. యోహాను సువార్త 4వ అధ్యాయము 31వ వచనం. ఆలోగా శిష్యులు బోధకుడా భోజనము చేయమని ఆయనను వేడుకొనిరి. కనుక ఇక్కడ కూడా ఆయన్ను రబ్బీ అని పిలవటం జరుగుతూ ఉంది, అంటే బోధకుడా అని. ప్రాముఖ్యంగా మనం యోహాను సువార్తలో ఒక అధ్యాయం అనగా 13వ అధ్యాయము 13వ వచనాన్ని చూస్తే, బోధకుడవనియు ప్రభువు అనియు మీరు నన్ను పిలుచుచున్నారు, నేను బోధకుడను ప్రభువును గనుక మీరిట్లు పిలుచుట న్యాయమే. యేసుక్రీస్తు వారు ఇక్కడ చెప్తున్నాడు, బోధకుడనియు ప్రభు అనియు మీరు నన్ను ఉన్నారు అంటే పిలవటం వాడుక. అలాగా యూదా మత బోధకులతో ఆయనను కూడా వారు కంపేర్ చేస్తూ బోధకుడు అని ఎక్కువగా
సంబోధించిన తర్వాత మనము అంటే ముని అనే పేరు కూడా ఆయనకు పెట్టబడింది. యోహాను సువార్తలోనే 20వ అధ్యాయము నుంచి అని పిలిచెను. ఆమె ఆయన రబి ప్రభుని 2 ఇంచుమించుగా హెబ్రీ పదాలు. ఆ హెబ్రీ భాషతో ఆయన రబ్బుని అని పిలవటం జరుగుతుంది. ఇక చివరి మాట మనం ఆలోచించినట్లయితే ఆయనను వారు బోధకుడు అని పిలిచారట. బోధకుడు అంటే ఇంతకు ముందు చెప్పిన రబ్బుని కాదు, ఈ బోధకుడు అనే మాటకి అర్థం వేరు. దీన్ని మనం చూద్దాము. మత్తయి సువార్త 9వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదువుకుందాం. ఇది యేసుక్రీస్తు వారిని శిష్యులు పిలిచిన ఉద్దేశంతో పిలిచిన పేరు కాదండి. అంటే ఒకే పేరుని కొందరు గౌరవార్థంగా పిలుస్తూ ఉంటారు, కొందరు హేళనతో పిలుస్తూ ఉంటారు. చూడండి, మత్తయి సువార్త 9వ అధ్యాయం 11వ వచనం. పరిసయ్యులు అది చూచి, మీ బోధకుడు సుంకరులతోనూ పాపులతోనూ కలిసి ఎందుకు భోజనము చేయుచున్నాడని ఆయన శిష్యులను అడిగిరి. ఇక్కడ వాళ్ళు అలా అంటంలో మీ బోధకుడు చూడు ఎలా ఉన్నాడో. మాట కొన్నిసార్లు ఇప్పటికీ ఇక్కడ ఉపయోగించబడిన సందర్భం ఏమిటంటే గురువు, ఆచార్యు అని బోధకుడు కదా, భోజనం చేస్తున్నాడు, సుంకరులతో కలిసి భోజనం చేస్తున్నాడు అని చెప్పి ఈ వెటకారంగా, ఎగతాళిగా యేసు ప్రభు శిష్యులతో వారు మాట్లాడారు. చూసారా మీ బోధకుడు, మీ గురువు గారు వాళ్ళ అంటే ఆ రోజుల్లో సమాజాన్ని యూదా మత నాయకులు కొన్ని భాగాలుగా విడగొట్టారు. అందులో అత్యంత గౌరవమైన స్థానంలో ఉన్నవారు పరిసయ్యులు, ప్రధాన యాజకులు, పెద్దలు, సన్హెడ్రిన్ సభలో. తర్వాత కిందికి వస్తే సుంకరులు అంటే పన్నులు వసూలు చేసే సమాజంలో అంటే పుట్టడానికి కేటగిరీలో పుట్టిన వారి వృత్తిని బట్టి వాళ్ళని నీచంగా అలాగే సమాజానికి అట్టడుగున ఉన్న సమరయ జాతితో పోల్చారు. సమరయులు అంటే మిశ్రమ జాతి. యూదులు, అనిలు కలిసి మిశ్రమ వివాహాలు చేసుకున్నప్పుడు వారిని సమరయులు అన్నారు. కనుక పై తెగ వారు నీచంగా చూసేవారు. చిత్రమే మళ్ళీ వీళ్ళు ఇంకెవరో కాదు, యూదా జాతి సంతానమే. కానీ వారి యొక్క సామాజిక పరిస్థితిని బట్టి వారిని యూదులు వారి అధికారం కోసం, వారి యొక్క రాజకీయ వైభవం కోసం ఇలాగా చిన్న చూపు చూస్తూ కించపరిచి మాట్లాడినట్లుగా, అలాగ వారితో ఎవరైనా సహవాసం చేస్తే వారిని కూడా చిన్న చూపు చూడటము, ఎగతాళి చేయటము, అవమానించడం చేస్తూ ఉండేవారు. ఆ ఉద్దేశంతో యేసుక్రీస్తు వారి వైపు చూసి ఆ శిష్యులతో అంటున్నారు, మీ గురువు గారు ఏంటి సుంకరులతో భోజనం చేస్తున్నాడు అన్నారు.
అలాంటి ఉద్దేశంతో ఇక్కడ ఈ ఈ యొక్క మాట, ఈ యొక్క గురువు అనే మాట, బోధకుడనే మాట ఉపయోగించబడింది. కనుక ఈ పేర్లన్నీ కూడా యేసుక్రీస్తు వారికి సంబంధించినవి. సందర్భాన్ని బట్టి ఆ యొక్క ఆయన జరిగించిన కార్యాన్ని బట్టి ఆ పేర్లన్నీ పెట్టబడ్డాయి. కనుక ఈరోజు మనం ఇంతవరకు కూడా యేసుక్రీస్తు వారికి ఉపయోగించబడిన పేర్లను గురించి మనం ధ్యానించాం. దేవుని చిత్తమైతే రేపటి దినము మనము ఆయన ఈ భూమి మీదకి రావటంలో ఉన్న అత్యంత ప్రాముఖ్యమైన నరావతారము లేక శరీర ధారిగా వచ్చుట అనే ఆ పాఠాన్ని మనం ధ్యానిద్దాం. కనుక ఇంతవరకు ఈ పేర్లలో ఉన్న భావాలు తెలుసుకున్న మనము ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ పేర్లు ఎందుకు కలిగి ఉన్నారో, ఆ పేర్లలో ఉన్న అర్థాలేంటో స్పష్టముగా గ్రహించిన వారమై, ఆయనే మన దేవుడు, మన ప్రభువు, మన రక్షకుడు, మన విమోచకుడు, మన ప్రధాన యాజకుడు, మన అభిషక్తుడు, మన అన్నీ ఆయనే అయ్యున్నాడు. కనుక అలాంటి మహాదేవుని నీ హృదయంలోనికి క్రీస్తుగా, ప్రభువుగా, రక్షకునిగా అంగీకరించి ఆయన అనుగ్రహించే గొప్ప రక్షణను, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములను, దేవుని రాజ్య ప్రవేశమును ప్రతి ఒక్కరూ సమృద్ధిగా పొందాలని నేను ప్రేమపూర్వకంగా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ఇంతవరకు శ్రద్ధతో విన్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనములు తెలియజేయచూ ఉన్నాను.